5 ఇయర్స్ మెగా బ్యాంక్ ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లో కనుక చూస్తే యూనియన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ బ్యాంక్ ఇలా 4 బ్యాంకుల ద్వారా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో ఏ పోస్టులు ఉన్నాయి, ఏం అర్హత ఉండాలి, వయసు, వేతనం, ఎంపిక ప్రక్రియ, అప్లికేషన్ విధానం, సో ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకైతే ఈ వీడియో ద్వారా నేనైతే అందజేయబోతున్నాను. అయితే మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ కానీ ఇంకేదైనా ముఖ్యమైన సమాచారం వస్తే మన ఛానల్ ద్వారా మీరు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే. అయితే ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ద్వారా సర్కిల్ బెస్ట్ ఆఫీసర్ 2964 అయితే పోస్టులు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఇందులో కనుక చూస్తే తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ సర్కిల్లో 233, అమరావతి సర్కిల్లో 186 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో ఇవి కాక అంటే ఈ యొక్క 2964లో ఈ 233 హైదరాబాద్, అమరావతి 186 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇవి కాక వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సో ఆ వాటిలో కూడా మనకు కాంపిటీషన్ ఉంటుంది ఒకవేళ మీకు మెరిట్ ఉంటే. అయితే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హత ఏముండాలన్న విషయానికి వస్తే కనుక ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇంకా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మినిమం ఒక 2 ఇయర్స్ బ్యాంకులో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటున్నారు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఏజ్ విషయానికి వస్తే మాత్రం 2025 ఏప్రిల్ 30 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ ఉండాలని అంటున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల యొక్క రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మరి ఎలా ఎంపిక చేస్తారు అన్న విషయానికి వస్తే ఆన్లైన్లో ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ మీద, స్థానిక భాష మీద పరీక్ష కూడా ఒకటి ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫస్ట్ అయితే దీనికి జనరల్గా చూస్తే కనుక ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అని, ఇది టోటల్ ఆబ్జెక్టివ్ టైపు 120 మార్క్స్ ఉంటాయని చెప్పారు. సో ఇందులో 120 మార్క్స్కి బైఫర్కేషన్ అన్నది ఉంది. ఇంగ్లీష్ భాషకి 30 మార్క్స్ అని, బ్యాంక్ నాలెడ్జ్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 30 మార్క్స్, నెక్స్ట్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి 20 మార్క్స్, ఇలా 120 మార్క్స్ మీద ఎగ్జామ్ పెడతారు. ఒకవేళ క్వాలిఫై అయితే నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు 50 మార్క్స్కి. ఇది 30 నిమిషాలలో పూర్తి చేయాలి. అంటే లైక్ లెటర్ రైటింగ్, ఎస్ఏ, ఇంగ్లీష్లో ఎస్ఏ రైటింగ్ ఇట్లాంటివి ఉంటాయి. సో మీరు కనుక దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే కనుక దరఖాస్తు లాస్ట్ డేట్ అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 మే 2025. ఈ యొక్క అప్లికేషన్ ఎలా చేసుకోవాలన్న విషయానికి వస్తే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అఫీషియల్ సైట్ sbi.co.in అన్న వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇది మన ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న 2964లో తెలుగు రాష్ట్రాలకు ఇండివిజువల్ జాబ్స్. నెక్స్ట్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంకు ద్వారా, ఈ యొక్క ఐడిబిఐ బ్యాంకు ద్వారా కనుక చూస్తే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అండి. ఇందులో కనుక చూస్తే 676 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి కనుక చూస్తే మీకు ఇక్కడ అప్లై చేయాలంటే కనుక మీకు 60% మినిమం ఉండి ఎనీ డిగ్రీ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్లు అనుసరించి గరిష్ట వయోపరిమితి సడలింపు అంటే ఏజ్ అన్నది ఈ యొక్క కేటగిరీ రిజర్వేషన్ వైజ్గా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఉండాలని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలి అని అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఎలా చేసుకోవాలన్న విషయానికి వస్తే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. మే 20 అన్నది ఈ యొక్క లాస్ట్ డేట్గా పెట్టడం జరిగింది. మరి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీకు రాత పరీక్ష అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. మరి ఈ యొక్క పరీక్ష ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే జూన్ 8కి ఉంటుందని ముందే అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరి ఎగ్జామ్ ఎట్లుంటుందంటే 200 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ ఉంటుందంట. 4 భాగాలలో అంటే ఇంగ్లీష్కి 40 మార్కులు, లాజికల్ రీజనింగ్కి అండ్ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్కి 60 మార్కులు, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్, ఐటీ మీద 60 ప్రశ్నలు, నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద 40 ప్రశ్నలు అయితే ఉంటాయని చెప్తున్నారు. మీరు కనుక దీనికి అప్లై చేసుకోవాలంటే
www.idbibank.in అన్న వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి ఐడిబిఐ అండ్ ఎస్బీఐ బ్యాంక్ గురించి సమాచారం. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కనుక చూస్తే మీకు 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్యూన్ అని పిలవచ్చు ఈ జాబ్ని. సో మొత్తం టోటల్ వచ్చేసి 500 జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క శాలరీ విషయానికి వస్తే 19,500 అయితే శాలరీ ఉంటుంది. ఇక్కడ కనుక చూస్తే మీరు ఈ పోస్ట్కి అర్హత విషయానికి వస్తే మాత్రం 10th పాస్ అయి ఉంటే చాలు అంటున్నారు. కానీ లోకల్ లాంగ్వేజ్ అంటే స్థానిక భాష మీద నాలెడ్జ్ ఉండాలంటున్నారు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 26 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అంటే ఎట్లా సెలెక్ట్ చేస్తారన్న విషయానికి వస్తే ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ లోకల్ లాంగ్వేజ్ మీద ఒక ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఎలా చేసుకోవాలన్న విషయానికి వస్తే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd May 2025. ఓకే, మరి వెబ్సైట్ వచ్చేసి ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అన్న విషయానికి వస్తే www.bankofbaroda అన్న వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ అండి. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి మనకు యూనియన్ బ్యాంక్లో కనుక చూస్తే 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మరి ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్లో కనుక 2 గ్రూపులు కూడా ఉన్నాయి. అంటే ఈ 500లో కూడా అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అనే 2 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ కింద 250 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ కింద 250 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనుక చూస్తే ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ కింద చూస్తే 250 జాబ్ కనుక మీరు చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్తో పాటు CA, CMA, CS ఉత్తీర్ణత పొంది ఉండాలి. 60% పాస్ పర్సెంట్ ఉండాలి. లేదంటే 2 ఏళ్ళ MBA, MMS నెక్స్ట్ PGDA ఇట్లా కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BA ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసే SC, ST, OBC, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కనీసం 55% వరకు అయితే ఈ యొక్క ఏదైతే మిగతా వాళ్ళకి 60% అన్నారు, ఏదైతే SC, ST, OBC ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వరకు 55% వరకు మార్క్స్ ఉంటే సరిపోతుంది అంటున్నారు. అది కూడా 2025 ఇయర్స్ వరకు, అంటే ఈ యొక్క 2025 వరకు ఈ ఏజ్ పాస్ అయి ఉండాలి అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ. ఈ అసిస్టెంట్ మేనేజర్ ఐటీ వచ్చేసి 250. ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ ప్యూర్గా కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఉన్న సబ్జెక్టులు మీదనే ఉన్నది. అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మిషన్ లెర్నింగ్ అంటే టోటల్గా కంప్యూటర్ బీటెక్ రిలేటెడ్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి జాబ్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ కనుక ఏజ్ విషయానికి వస్తే కనుక మీరు 22 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి అని అంటున్నారు. ఇక్కడ SC, ST 5 ఏళ్ళు, OBC నాన్ క్రిమిలియర్ వాళ్ళకు 3 ఏళ్ళు సడలింపు అంటే రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి శాలరీ విషయానికి వస్తే బేసిక్ అయితే 48,480 అయితే ఉంటుంది. దీనికి కనుక DA, HRA ఇంకేదైనా అలవెన్సెస్ అవన్నీ కలుపుకోను టోటల్ ఒక 80,000 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ దీని విషయానికి వస్తే మాత్రం ప్రొహిబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయితే ప్రొహిబిషన్ టైం అని ఉంటుంది. అప్పుడు మీరు 2 సంవత్సరాలు కంపల్సరీ ఇదే జాబ్లో చేస్తున్నాం అన్నట్టు ఒక సర్వీస్ బాండ్ 2,50,000కి రాసి ఇస్తేనే ప్రొహిబిషన్ తీసుకుంటారు. ఇక్కడ కనుక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూస్తే ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందండి. పార్ట్ 1, పార్ట్ 2లో. పార్ట్ 1 విషయానికి వస్తే 150 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి 225 మార్క్స్కి అయితే ఉంటుంది. సో టోటల్గా ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో పార్ట్ 1, పార్ట్ 2 బేస్డ్గా ఉంటుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇందులో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ మనకు ముందుగా కనుక చూసినట్టు మనకు గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అన్నది కూడా ఉండడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ కంపల్సరీగా ఉంటుంది. దీనికి సపరేట్గా ఒక మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత అంతా ఓకే అయిన తర్వాత 1:3లో పిలవడం జరుగుతుంది. అక్కడ కనుక మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని జాబ్కి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూస్తే లాస్ట్ డేట్ వచ్చేసి 25/2025 ఉందండి.
మీరు వెబ్సైట్ కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే కనుక www.unionbankofindia.co.in అనే వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవ్వండి మన బ్యాంకుకి సంబంధించిన మెగా ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో మీరు ఈ యొక్క అవకాశాన్ని అయితే వదులుకోవద్దు, ఎందుకంటే ఇలాంటి అవకాశం ఏదో ఒకేసారి వస్తుంది. ఎందుకంటే ఇన్ని జాబ్స్ ఒకేసారి వస్తున్నాయంటే మీరు గట్టిగా ప్రిపేర్ అయితే కనుక ఇందులో ఏదో ఒక జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఇలా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వీడియోకి ఒక లైక్ కొట్టేయండి, సింపుల్గా అందరికీ వెళ్ళిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.